నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సింగయ్య మృతి, సింగయ్య వీడియో అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ మెడకు చుట్టుకుంటున్నట్టుగా కనపడుతూ ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటన సందర్భంగా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఆయన వెళ్ళిన సందర్భంగా గుంటూరు దగ్గర ఏటుకూరు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే ఫస్ట్ సింగయ్య చనిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద కాదని, అసలు ఆయన కాన్వాయే కాదని, ఒక ప్రైవేటు వెహికల్ కింద పడి ఆయన చనిపోయిండని ఫస్ట్ జిల్లా ఎస్పీ, గుంటూరు జిల్లా ఎస్పీ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత 4 రోజులకి ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో కాన్వాయ్ కాదు, ఏకంగా జగన్మోహన్ రెడ్డి కారే సింగయ్య మీదకి ఎక్కినట్టు, సింగయ్య జగన్మోహన్ రెడ్డి కారు కిందనే పడి చనిపోయినట్టు వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో మీద గత 2-3 రోజుల నుంచి రాజకీయం నడుస్తూ ఉన్నది. అయితే ఆ వీడియో నిజమా, ఫేకా, డీప్ ఫేకా, లేకపోతే ఏఐ జనరేటెడా, ఇట్లాంటివన్నీ కూడా క్వశ్చన్ మార్కులు, డాట్స్ చాలా ఉన్నాయి. దీని మీద రకరకాల 1,00,000 డౌట్లు ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసులు కూడా, ఎందుకంటే ఎస్పీ గారు 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారేమో 18 తారీఖు నాడు పెట్టారు, జూన్ 18 నాడు. చనిపోయింది సింగయ్య. ఆ సింగయ్య చనిపోయింది ఒక ప్రైవేట్ వెహికల్ యాక్సిడెంట్ జరిగి చనిపోయిండు. ఆ కార్ నెంబర్ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది 18 తారీఖు నాడు పెట్టింది. మొన్న 22 తారీఖు నాడు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ అదే ఎస్పీ గారు ఓవరాల్గా చెప్పారు, కానీ అసలు మరి ఏ వీడియో కానీ ఆయన ప్లే చేసి చూపించలేదు, ఏ టైంకి యాక్సిడెంట్ అయిందో చెప్పలేదు, ఏ టైంకి హాస్పిటల్కి తీసుకుపోయారో చెప్పలేదు, ఏ టైంకి సింగయ్య చనిపోయిందో చెప్పలేదు. ఇలాంటి వివరాలు ఏవి కూడా చెప్పలేదు. ఇవన్నీ డౌట్లు ఉన్నాయి. ఇవన్నీ డౌట్లు ఇంకా అలాగే ఉన్నాయి సింగయ్య మృతి మీద. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీ మీదకి ఎట్లా చుట్టుకుంటుంది ఇది అంటే, గతంలో టీడీపీకి సంబంధించినటువంటి సభలలో కానీ, టీడీపీ ర్యాలీలలో కానీ ఇక్కడ కొంతమంది చనిపోయినప్పుడు అప్పుడు టీడీపీ రియాక్షన్ ఎలా ఉండే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీడీపీ కానీ, కూటమి కానీ, టీడీపీ అనుకూల మీడియా రియాక్షన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చర్చ వస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఒకసారి మనము డిసెంబర్ 28వ తారీఖు 2022న నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ను గుర్తు చేసుకోవాలి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కందుకూరులో ఒక ర్యాలీ ఏర్పాటు చేశారు. ఆ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 8 మంది టీడీపీ కార్యకర్తల, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అభిమానుల చనిపోయారు. మురికి కాలువలో పడి తొక్కిసలాట, తోపులాట జరిగి 8 మంది కార్యకర్తలు అక్కడనే చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ విషయాన్ని ఒకసారి ఇక్కడ చూద్దాం మనము. ఇగో ఇది డిసెంబర్ 28 తారీఖు 2022 9:30 ప్రాంతంలో నైటు తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. చనిపోయినాక దీని మీద ఇగో, ఆ అమాయకులు చనిపోవడం బాధ కలిగిస్తోంది. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం, బాధితుల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థలో చదివిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచే స్పందించడం జరిగింది. ఇక్కడ ఎట్లయితే 10 లక్షల రూపాయలు చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు ఇస్తున్నామని ప్రకటించారో, ఇప్పుడు సింగయ్య కుటుంబానికి కూడా వైఎస్ఆర్సీపీ 10 లక్షలు ప్రకటించింది. ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాము, భవిష్యత్తులో మేము తోడుగా ఉంటామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా జరిగింది. అయితే ఇదే అంశంలో అప్పటి నారా లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్ కూడా చూడండి. కందుకూరు చంద్రబాబు గారి పర్యటనలో అపశృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మా కుటుంబ సభ్యులైన టీడీపీ కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటు. వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తున్నాము. వారంతా కోరుకోవాలని ప్రార్థిస్తున్నాము. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని చెప్పేసి నారా లోకేష్ గారు వేసినటువంటి ట్వీట్ ఇది. నాడు వారి ట్వీట్ ఇది. అదే సందర్భంగా ఇక్కడ మన ఎవరు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు మన మీటింగ్ వచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గాని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడిన వాళ్ళు గాని ప్రాణాలు పోగొట్టుకోవడం, ప్రాణ త్యాగాలు చేయడం చాలా విచారకరం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, అక్కడ చనిపోతే ప్రాణ త్యాగాలు చేసినట్టు టీడీపీ సభలో, టీడీపీ ర్యాలీలలో, చంద్రబాబు నాయుడు సభలలో, అక్కడ ర్యాలీలలో చనిపోతే ప్రాణ త్యాగాలు చేసిరంట. ఇక్కడ ఒకసారి మాట్లాడే విధానం చూడండి. ప్రాణాలు పోగొట్టుకోవడం అంటే వాళ్ళే ప్రాణాలు పోగొట్టుకున్నారు, త్యాగాలు చేయడం, ప్రాణాలు త్యాగాలు చేసిరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో మాత్రం ఇక్కడ చంపేసిర్రు, గుద్దేసిర్రు, తొక్కిచ్చేసిర్రు, నుజ్జు చేసేసి చంపేసిరు అని చెప్పేసి ఇక్కడ టీడీపీ మీడియా ప్రచారం చేస్తుంది. ఎవరు చనిపోయినా తప్పే. అప్పుడు టీడీపీ అభిమానులు చనిపోయినా తప్పే, ఇప్పుడు వైసీపీ అభిమానులు సింగయ్య లాంటి వాళ్ళు ప్రాణాలు వదిలినా తప్పే. కానీ దీని మీద చేస్తున్నటువంటి రాజకీయము, గతంలో
దీని విషయంలో ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు మీరు బాధ, మీరు సంతాపము, కుటుంబాలకు మేము అండగా ఉంటాం ఇవన్నీ చెప్పారు కదా, ఇప్పుడు కూడా సేమ్ అవే చెప్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు కూడా. ఆ రోజు మీకు చిన్న పొరపాట్లే కనిపించింది, 10 లక్షలు ఇచ్చేసి మీరు మమ అనిపించేసి అయిపోయింది. మరి ఈరోజు వాళ్ళు అదే 10 లక్షలు ఇచ్చారు, అదే మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. కానీ మీరు కానీ మీ టీడీపీ మీడియా కానీ రాజకీయం చేస్తూ ఉన్నది, ప్రచారం చేస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో సమస్యలన్నీ పక్కన పెట్టేసి కేవలం సింగయ్య మృతి మీదనే 2-3 రోజుల నుంచి వార్తలు, ప్రసారాలు, డిబేట్లు, జగన్మోహన్ రెడ్డి గారు రాసినటువంటి ప్రశ్నలకు టీవీ యాంకర్లు, జర్నలిస్టులే సమాధానాలు చెప్పుడు పట్టుకొని ఇట్లా టీవీలలో. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు మీరు మాట్లాడుతూ ఏమన్నారు? త్యాగాలు చేసిర్రు అని చెప్పేసి ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేసి మాట్లాడిరు. ఇది అయిపోయింది. దాని తర్వాత ఇదే ఘటన మీద నాడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏ రకంగా స్పందించిందో చూడండి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో ప్రమాదం చోటు చేసుకోవడం తీవ్ర విషాదకరం. రోడ్డు షోలో తొక్కిసలాట జరగడంతో ప్రమాదవశాత్తు మురుగు కాలువలో పడి 7 మృతి చెందారు. పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెట్టినటువంటి ట్వీట్ ఇది. కానీ ఇప్పుడు టీడీపీ నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు టీడీపీ నాయకులు మొత్తం జగనే కావాలని తొక్కించేసిండు, చంపేసిండు అని చెప్పేసి ఇప్పుడు టీడీపీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. రైట్. ఇదే కాదు, ఇంకా అప్పుడు టీడీపీ నాయకురాలు, ఇప్పుడేమో హోంమంత్రి అనంత గారు. అప్పుడు ఈమె టీడీపీ ముఖ్య నాయకురాలు, ఇప్పుడు ప్రభుత్వంలో ముఖ్య శాఖ నిర్వహిస్తున్నటువంటి హోంమంత్రి గారు. అప్పుడేం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి మిత్రులారా. ఇక్కడ జరిగిన తొక్కిసలాట్లో 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవటం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? ఎగ్జాక్ట్లీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నెల్లూరి కందుకూరు ర్యాలీలో తొక్కిసలాట జరిగి మురిగి కాలువలో పడి 8 మంది చనిపోతే ఆ రోజు అనిత గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటివి? ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుంది, ఎంతమంది జనాభా వస్తారో, ఎంతమంది పబ్లిక్ వస్తారో తెలియదా మీకు ముందే? మీరు ఏం చేస్తున్నారు? మీకు ఎందుకు రిపోర్ట్ రాలేదు? ఇది కంప్లీట్గా పోలీసుల వైఫల్యం అని చెప్పేసి ఆ రోజు ఆమె మాట్లాడడం జరిగింది. మరి జగన్ గారి కాన్వాయ్ పోతూ ఉంటే, అక్కడికి పబ్లిక్ వస్తూ ఉంటే, మరి మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మేడం? కాన్వాయ్ మీదకి, ఆయన కారు మీదకి ముంగల దాని మీదకి ఎక్కేసి ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శించేదాకా పోతా ఉందంటే Z+ కేటగిరీ ఏం చేస్తున్నట్టు, మీ సెక్యూరిటీ ఏం చేస్తున్నట్టు, మీ పోలీసులు ఏం చేస్తున్నట్టు వదిలేశారా మొత్తం ఇట్లా సెక్యూరిటీని గాలికి? ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మాటనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగుతూ ఉన్నది, ఆ ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయనకు మీరు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ ఏంటిది? చనిపోయినటువంటి సింగయ్య పట్ల అందరూ సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారు, అందరూ ప్రగాఢమైనటువంటి ఆ కుటుంబానికి అండగా ఉందామని చూస్తూ ఉన్నారు. కానీ ఆ ఘటన జరగడానికి కారణం ఎవరు? 200% ఈ ప్రభుత్వ వైఫల్యమే, సెక్యూరిటీ ల్యాబ్సే. ఇంటెలిజెన్స్ వాళ్ళగా మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటారు. ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా 2 చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా. ఎందుకంటే ఒక కుటుంబం అల్లాడిపోయి, వ్యక్తిని కోల్పోయి, చనిపోయి బాధలో ఉంటే, అది ఆ రోజు అనంతగారు అడిగిన ప్రతి ప్రశ్నకి ఇవాళ అదే అనంతగారు సమాధానం చెప్పాలి. సో కాబట్టి ఆ రోజు పోలీసులకి, ఇంటెలిజెన్స్లకి బుర్ర లేదా, రిపోర్ట్ లేదా, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నట్టు మాట్లాడినటువంటి అనిత గారు ఇవాళ హోంశాఖ మంత్రి మీరే. మరి మీ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారండి? మీ ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తుందండి? జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్తే ఎంతమంది పబ్లిక్ వస్తారు, అక్కడ ఏ రకంగా కంట్రోల్ చేయాలి, ఎంతమంది పోలీసు వాళ్ళని పెట్టాలి, అది మీకు తెలియదా? మీకు తెలుసు, కానీ కావాలనే మీరు అంత పకడ్బందీగా అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇది అర్థమవుతుంది కదా చూస్తుంటే క్లియర్ కట్గా.
చాలా క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. సో కాబట్టి నాడు మీరు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీని నిందించారు, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ అదే వైసీపీని నిందిస్తూ ఉన్నారు. నాడు అధికారం ఉన్నటువంటి పార్టీ తప్పు, పోలీసులు తప్పు, ఎందుకంటే అది మీ కార్యక్రమం కాబట్టి. ఇవాళ మీరు అధికారంలో ఉన్నారు, పోలీసులు మీ చేతుల్లోనే ఉన్నారు, కార్యక్రమం ఆలేదు కాబట్టి వాళ్ళదే తప్పు. వాళ్ళకు ప్రాణాలు లెక్కలేవా అండి, ప్రజలు లెక్కలేదా అండి అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఏమి పద్ధతి అండి? చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి ఈమెను మాట్లాడించకండి సార్, దయచేసి ఆమెను మీడియా ముందుకు రానియకండి. ఎందుకంటే ఒకరోజు ప్రతి విషయానికి ఆమె మేడం గారు వచ్చి రెస్పాండ్ అవుతూ ఉంటారు, తర్వాత అవి మళ్ళా మీకే ఎక్కడో ఒక దగ్గర తిప్పి కొడతా ఉంటాయి. ఆ రోజు వచ్చి మాట్లాడిర్రు, ఈరోజు వచ్చి మాట్లాడిర్రు. ఆ రోజు ఆమె మాట్లాడిన దానికి ఈరోజు ఆమె మాట్లాడిన దానికి రెండింటికి పూర్తి కాంట్రాస్ట్ ఉంటుంది. కౌంటర్ వాళ్ళే వేసుకున్నట్టు, దానికి సమాధానం వాళ్ళే ఇచ్చుకున్నట్టు, ప్రశ్న వాళ్ళే వేసుకున్నట్టు, సమాధానం వాళ్ళే ఇచ్చుకున్నట్టు. సో ఆ రకంగా ఉంటుంది. సో కాబట్టి మనకైతేనేమో అది బాధాకరము, మా కుటుంబ సభ్యులు పోయినట్టు, మేము వాళ్ళకి అండగా ఉంటున్నాము, శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు అప్పుడు అధికార పార్టీ రాజకీయం చేస్తుందని ఆ రోజు మాట్లాడుతుంది. ఇప్పుడైతేనేమో వాళ్ళకు ప్రాణాల మీద లెక్కలేదా, తొక్కించుకుంటూ పోతారా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడడం, మీడియా చేతిలో ఉంది కదా అని చెప్పేసి మనం ఏ రకంగా ప్రచారం చేసుకుని నడుస్తుంది అనుకుంటే అది చాలా కాలం నిలవదు సార్. అది ఇదే టీడీపీకి ఇదే మీడియా చాలా కాలంగా సపోర్ట్ చేస్తూనే ఉన్నది. ఇవాళ ఏదైతే టీడీపీకి ఎంత బలంగా మీడియా ఉన్నదో అంతే బలంగా సపోర్ట్ చేస్తున్నది. కానీ ప్రజలు 2014లో టీడీపీకి అవకాశం ఇచ్చారు, 2019లో ఇంత మీడియా ఇంత బలంగా ప్రచారం చేసినా కానీ జగన్కి అవకాశం ఇచ్చారు అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మళ్ళా ఇంత మీడియా ఇంత ఉన్నా కానీ ఇప్పుడు టీడీపీ కూటమికి అవకాశం ఇచ్చారు. సో కాబట్టి ఆలోచన చేసుకోండి, కొంత రాజకీయాలు తగ్గించుకొని పరిపాలన మీద, అడ్మినిస్ట్రేషన్ మీద, డెవలప్మెంట్ మీద, సంక్షేమం మీద ఫోకస్ పెట్టండి. అలా కాకుండా ఇలా ఆ రోజు ఈ రోజు రెండు అవతారాలు వేసుకొని డబల్ యాక్షన్లు వేసుకొని మాట్లాడితే అది మీకే మైనస్ అవుతుంది.